ఈరోజు మనం దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాము. పేదవాళ్ళు, ఆరోగ్యం బాగలేక మంచాన్ని పడిన కుటుంబాలని ప్రతి వారంలో 3 రోజులు పర్యటిస్తూ ఉన్నాము. రోజుకొక 10-12 కుటుంబాలు చొప్పున వారానికి ఒక 30 కుటుంబాలని పరామర్శిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా నాకు మొన్న మంగళవారం విజయవాడలో ఉండేటప్పుడు నఫీజ్ అని చెప్పేసి 39వ వార్డు ముస్లిం నాకు ఫోన్ చేశారు. చిన్నవాడు, పాపం పెళ్ళైన 7-8 సంవత్సరాలు అయ్యింది అంతేనే. పుట్టిన పాప 6 సంవత్సరాలు, గ్రోత్ లేదు, బ్రెయిన్ గ్రోత్ లేదు, కంటి చూపు లేదు, అందరి పిల్లల్లా కూర్చోలేదు, అందరి పిల్లల్లాగా ఎదుగుదల కూడా లేదు, 24 గంటలు ఏడుస్తూ ఉంటుంది. అనేక మందులు వాడాము, అనేక డాక్టర్లు చూపించాము. నా జీతం అంతా కూడా అమ్మాయికే అయిపోతూ ఉంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంక నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు మీరు తప్ప నాకు ఇంకెవరు కూడా కనిపించట్లేదు సహాయానికి అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే ఏదో వస్తామని చెప్పి ఈరోజు లక్ష్మీవారం నాడు వారి ఇంటికి ఏమో రావడం జరిగింది. నేను, మా నాయకులు కొల్లి సింహాచలం గారు, మా ముజీబ్ ఖాన్ గారు, సలీం గారు, కొండంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే నేనేదో డబ్బులు ఇచ్చానని చెప్పేసి కాదు, ధైర్యం, భరోసాని ఇవ్వగలిగాం. ఒక ఎమ్మెల్యే రాగానే ఇమీడియట్గా ఒక సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను. సో ఆ యొక్క ఏదైతే టెస్టులు రాశారో, జెనెటిక్ టెస్ట్ రాశారో, ఇంకొక టెస్ట్ ఏదో రాశారు ENCG అని, దానికి ఆ టెస్టులు ఇమీడియట్గా KGHలో చేయించమని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక 20,000 రూపాయలేమో ధన సాయం చేయడం జరిగింది. రేపు సూపరింటెండెంట్ గారి నేను కూడా వెళ్తాను ఆ అమ్మాయితోటి. ఫర్దర్గా ఏ రకంగా ట్రీట్మెంట్ అందించాలి, అలాగే 15 నెల అవుతున్న ఖర్చుకి జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు తెలుసు కదా, ప్రాణదాత, ఎన్నో కుటుంబాలని, లక్షల కుటుంబాలను నిలిపినటువంటి మహానుభావుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నాకైతే పూర్తి భరోసా ఉంది. అందుకే వాళ్ళకి ఏమో ధైర్యం ఇచ్చాను. నేను అనకాపల్లి వస్తామన్నారు 8వ తారీఖుని, నేను తీసుకుని వెళ్తాను మీ పాపని. సీఎం గారి దగ్గర పెట్టిన సీఎం గారు డిసైడ్ చేస్తారు. ఫ్యూచర్ ఆఫ్ ద పాప సీఎం గారి చేతిలో పెట్టేద్దాం అని ఆ భరోసా ఇవ్వగానే చాలా ధైర్యం వచ్చింది, కొంత ధైర్యం వచ్చిందన్నమాట. అండ్ ఓపెన్ ఇయర్ ఈజ్ ద బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్ అంటారు. మనం ముందు చెవులారా వినాలి వాళ్ళ సమస్యని, వాళ్ళ కష్టాన్ని, కొంత ధైర్యం వస్తుందంట. అది ఇవ్వగలిగాం, చేస్తాం కూడా. ఆ భరోసా నాకు ఉంది.